కమింగ్ బ్యాక్ టు స్టేట్ అప్డేట్స్. ఓయూ క్యాంపస్ మరోసారి వేడెక్కనుంది. తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ రేపటి నుంచి సామూహిక ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దీనికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మద్దతు పలికింది. మరోవైపు క్యాంపస్ లో నిరాహార దీక్షలకు అనుమతి లేదని పోలీస్ అంటున్నారు. వేడెక్కుతున్న ఓయూ తెలంగాణ కోసం 11 నుంచి సామూహిక నిరాహార దీక్షలు. ఓయూ జేఏసీకి మద్దతు తెలిపిన టీజేఎఫ్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఓయూ క్యాంపస్ మరోసారి వేడెక్కనుంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ ఓయూ జేఏసీ ఈ నెల 11 నుంచి సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. మరోవైపు విద్యార్థుల దీక్షలకు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం మద్దతు తెలిపింది. ఆర్ట్స్ కాలేజీలో జరిగిన సమావేశంలో టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణతో పాటు పలువురు జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలను ఆమోదించాలని, లేదంటే ఈ నెల 15న అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. సామూహికంగా ఆమరణ దీక్ష చేపట్టబోతున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం జనవరి 3 తారీఖున మహాగర్జన ఎట్లయితే అడ్డుకట్ట వేయాలనుకుంటుందో అట్లనే దాన్ని భగ్నం చేయడం కోసం ప్రభుత్వం కట్టుదిట్టంగా ఎంతమందిని విద్యార్థులు అరెస్ట్ చేసిండ్రో మరొకసారి ఓయూలో జరిగే ఈ దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు విద్యార్థులు ఉంచబోతున్న భయంతో ఇవాళ ఈ మొత్తం క్యాంపస్ దిగ్బంధనం జరిగింది. ఇది ఒక వాఘా సరిహద్దు అయిపోయింది, భారత్ పాకిస్తాన్ లాగా. మరోవైపు విద్యార్థుల నిరాహార దీక్షలకు అనుమతి లేదంటూ నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ స్పష్టం చేశారు. సిటీలో 144 సెక్షన్ అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే ఓయూ జేఏసీ నేతలు మాత్రం తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. దీక్షలను భగ్నం చేసేందుకు కిరణ్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము దీక్షను ఆపేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ ఆరోపించారు. 11వ తారీఖున జరిగే నిరాహార దీక్షలకు ముందే ప్రతిసారి చేసినట్టుగానే విద్యార్థి ఉద్యమం మీద ఇప్పుడు దాడి చేసినట్టుగానే ఇప్పటికే అరెస్టులు మొదలైనట్టుగా తెలిసింది. తర్వాత దీన్ని మూసేసే అవకాశం ఉంది. సాయంత్రం వరకు యూనివర్సిటీలోకి ఇంకొకరిని రానియమని చెప్పి ఏకే ఖాన్ ఎప్పటిలాగానే ప్రకటించి ఉన్నాడు. తర్వాత మీ స్టూడెంట్ నాయకులు ఇచ్చిన ప్రకటన కూడా నేను చూసి ఉన్నాను. కాబట్టి మనం ఆ స్టాండ్ మీద నిలబడాలి. మనకు హెచ్ఆర్సీ ఆదేశాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ఎవడ అబ్బసొత్తు కాదు, ఇది తెలంగాణ యూనివర్సిటీ. తెలంగాణ ఉద్యమం ఇక్కడే జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని ఎన్ని నిర్బంధాలు చేసినా జరుపుకుంటామని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టే మేము దీన్ని ఎంచుకున్నాం. ఓవైపు నగరంలో బోనాల పండుగ, తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, మరోవైపు ఓయూ విద్యార్థుల ఉద్యమాలు పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.